హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ హెయిర్ గ్రోత్. రకరకాల షాంపూలు రకరకాలుగా వాడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. బట్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి, హెయిర్ గ్రోత్కి డైట్ మెయిన్గా తీసుకోవాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో మీరు వీటిని పక్కన పెట్టేసినట్టయితే కొంచెం హెల్త్ కాన్షియస్నెస్ హెయిర్ గ్రోత్ ఎనీథింగ్ మనం ఏదో ఒక కంప్లైంట్ బేస్ చేసుకొని ఉంటాం కదా. సో వేరే అదర్ కంప్లైంట్ కావచ్చు. ఇప్పుడు మనం ఏంటి హెయిర్ గ్రోత్ గురించి చెప్తున్నాం. ప్రోటీన్స్ అందాలి బాడీ కనంటే సో కనీసం మినిమం అయినా కొంచెమైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ తీసుకునేటట్టు చూడండి. ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలని ఎక్కడ మీకు ఇంప్లిమెంట్ చేస్తాను, మధ్యాహ్నం లంచ్లో విటమిన్ బి కూడా తీసుకోవాలని చెప్పాను కదా. విటమిన్ బి హైయెస్ట్ సోర్స్ ఏంటి, హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది. సో అంటే అన్పాలిష్డ్ రైస్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యాహ్నం రైస్ తింటారు. సో రైస్ కూడా ఏంటి, బ్రౌన్ రైస్ వీట్ రైస్ లాంటిది పెట్టుకొని అందులోకి లీఫీ వెజిటేబుల్ కర్రీనో బల్క్ కంటెంట్ ఆఫ్ కర్రీ వేసుకొని మీరు తీసుకున్నట్టయితే సో బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అనేటివి త్రూ కర్రీస్ అండ్ త్రూ ఫుడ్ మనకి అందుతూ ఉంటుంది. దెన్ ఈవినింగ్ డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు నట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో ఎంత మనం షాంపూస్ యూస్ చేసినా జనరలీ లేదు, ఇన్ కేస్ ఆయిల్స్ యూస్ చేసినా ఆ హెల్త్ మెయింటెనెన్స్ ఉంటుంది కాదనట్లేదు. బట్ సప్లిమెంట్ డైట్ బాడీ లోపలికి వెళ్తేనే దాని మెకానిజం స్టార్ట్ అవుతుంది. ఏ డైట్ తీసుకోకుండా మనం షాంపూస్ ఆయిల్స్ ఇలా చేసినంతే యూజ్ ఉండదు. సో దానికి కంటెంట్ కావాల్సిన ఫుడ్ మనం లోపలికి పంపితేనే మెకానిజం స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఫర్ స్కాల్ప్ మెయింటెనెన్స్ వాటర్ బాగా తీసుకుంటేనే, బాగా వాటర్ బాగా తాగితేనే ఆ స్కాల్ప్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా ఉంటుంది. సో వాటర్ బాగా తాగండి. చెప్పిన డైట్ యాజ్ ఇట్ ఈజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేయండి. ఇలా ప్లాన్ చేసినట్టయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్గా పెరుగుతూ ఉంటుంది.